హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ప్రూవ్ దట్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ tan pi by 16 plus tan 5 pi by 16 plus tan 9 pi by 16 plus tan 13 pi by 16 is 4. సో ఇక్కడ సిగ్మా tan ఉంది. సో యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంది. 5/16 5 టైమ్స్ 9 టైమ్స్ 13 టైమ్స్. సో ఈ 5/16 యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అనేది చూస్తే 180/16 మనకి 4 టైమ్స్ 5 టైమ్స్ 45/4 వస్తుంది. సో ఇది మనకి తెలిసిన నోన్ యాంగిల్ అయితే కాదు. 45/2 అయితే కనీసం 22.5 డిగ్రీ వాల్యూ నోన్ యాంగిల్, కానీ 45/2 తెలియదు మనకి. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ యాంగిల్ అయితే రిపీట్ అవుతుందో ఆ యాంగిల్ మొత్తాన్ని కూడా సమ్ థీటా అనుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. సో 5/16 అనేది ఇక్కడ రిపీటెడ్గా ఉంది కదా. సో లెట్ 5/16 ఈక్వల్ టు సమ్ థీటా. ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది క్రియేట్ అవుతుందా, సప్లిమెంటరీ కానీ, కాంప్లిమెంటరీ కానీ లేదా సప్లిమెంటరీ కానీ క్రియేట్ చేయాలి. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 5/2, సప్లిమెంటరీ అంటే పై యాంగిల్. సో ఇక్కడ 5/2 ఎలా క్రియేట్ అవుద్ది? 5/2 ఇంటూ 8, 2 ఇంటూ 8 ఈక్వల్ థీటా. సో 5/2 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 8 థీటా. సో కాంప్లిమెంటరీ యాంగిల్ క్రియేట్ చేయొచ్చు ఇలా. సో ఇక్కడ మనకి 8 థీటా అనేది. సో 5/16 మనం ఏమనుకున్నాం? థీటా అనుకున్నాం. కాబట్టి క్వశ్చన్ ఎలా మారుతుందంటే tan థీటా ప్లస్ tan 5 థీటా ప్లస్ tan 9 థీటా ప్లస్ tan 13 థీటా. ఇప్పుడు 9 థీటా నేను రాసుకోవచ్చు అంటే 8 థీటా ప్లస్ థీటాగా రాసుకోవచ్చు. 13 థీటాని 8 థీటా ప్లస్ 5 థీటా. 8 థీటా అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ 90 డిగ్రీస్కి ఈక్వల్. సో 90 ప్లస్ థీటా, ట్యాన్ ఏమవుతుంది? ట్యాన్ నెగిటివ్ అవుతుంది, ప్లస్ మనకి ట్యాన్ కాస్త కాట్గా మారుతుంది. సో మైనస్ కాట్ థీటా. ఇక్కడ 8 థీటా ప్లస్ 5 థీటా అంటే 90 ప్లస్ 5 థీటా, ట్యాన్ 90 ప్లస్ థీటా మైనస్ కాట్ 5 థీటా. రిమైనింగ్ యాంగిల్స్ యాజ్ ఇట్ ఈస్ ట్యాన్ థీటా ప్లస్ ట్యాన్ 5 థీటా. ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ యాంగిల్ ఉన్నవన్నీ ఒక చోట రాద్దాం. సో ట్యాన్ థీటా మైనస్ కాట్ థీటా ప్లస్ ట్యాన్ 5 థీటా మైనస్ కాట్ 5 థీటా. సో మళ్ళీ 5 థీటా అనేది ఫర్దర్గా రెడ్యూస్ చేయొచ్చా చేయలేమా అనేది చూస్తే చేయొచ్చు కదా. దీన్ని ఏం రాయొచ్చు? 8 థీటా మైనస్ 3 థీటాగా రాసుకోవచ్చు. దీన్ని కూడా 8 థీటా మైనస్ 3 థీటా రాయొచ్చు. సో 8 థీటా అంటే నథింగ్ బట్ 90 డిగ్రీ కాంప్లిమెంటరీ యాంగిల్ అనేది మనకి రన్ అవుతూ ఉండాలి మైండ్లో. సో ట్యాన్ 90 మైనస్ థీటా అగైన్ కాట్ థీటా, ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్. కాట్ 90 మైనస్ థీటా, సో ట్యాన్ థీటా. సో మైనస్ ట్యాన్ 3 థీటా. సో మైనస్ ఉంది కాబట్టి. సో మిగతా రెండు యాంగిల్స్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ దిస్ వన్. సో ఈ రెండింటిని మనం సైన్ కాస్లో చేంజ్ చేయొచ్చు. సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. అదేవిధంగా దీన్ని సైన్ 3 థీటా బై కాస్ 3 థీటా మైనస్ సైన్ 3 థీటా బై కాస్ 3 థీటా. సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఎల్సిఎం చేస్తే సైన్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మైనస్ కాస్ 2 థీటా బై సైన్ థీటా కాస్ థీటా. దాన్ని నేను రాసుకోవచ్చు సైన్ 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే సైన్ 2 థీటా క్రియేట్ అవుతుంది. అలానే ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా సైన్ థీటా కాస్ థీటా మైనస్ ఇక్కడ కాట్ థీటా కదా. సో కాస్ 3 థీటా బై సైన్ 3 థీటా. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది అప్పుడు? కాస్ స్క్వేర్ 3 థీటా మైనస్ సైన్ స్క్వేర్ 3 థీటా బై సైన్ 3 థీటా కాస్ 3 థీటా. సో ఇది కూడా మనకి యాంగిల్ సమ్ ఎక్స్ ఉంది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ 2x. సో కాస్ ట్వైస్ ద యాంగిల్. సో కాస్ 6 థీటా బై 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఇలా 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 సైన్ థీటా కాస్ థీటా సైన్ 2 థీటా అంటే సైన్ 6 థీటా. ఇక్కడ వచ్చేసరికి మైనస్ 2 కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా. సో ఈ రెండింటిలో నుంచి 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? కాస్ 6 థీటా బై సైన్ 6 థీటా మైనస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా. సో 2 టైమ్స్ కాస్ 6 థీటా బై సైన్ 6 థీటా
మళ్ళీ ఇలా కనుక మనం రాసుకుంటే కాస్ సిక్స్ థీటాను ఫర్దర్గా రెడ్యూస్ చేయొచ్చుగా మనం కాంప్లిమెంట్ ర్యాంక్లో ఉపయోగించుకొని. సో కాస్ 6 థీటాను ఏం రాయొచ్చు, 8 థీటా మైనస్ 2 థీటాగా రాసుకుంటే కాస్ 90 మైనస్ థీటా సైన్ 2 థీటా. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఇది, సో సైన్ కాస్త కాస్ 2 థీటా మైనస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా. సో 2 టైమ్స్ సైన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్. అగైన్ మళ్ళీ ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అయితే కాస్ 2 థీటా, సైన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ అయితే క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మైనస్ కాస్ 4 థీటా బై డినామినేటర్లో సైన్ 2 థీటా కాస్ 2 థీటా. దాన్ని ఏం రాసుకోవచ్చు, సైన్ 4 థీటా బై 2గా రాసుకోవచ్చు. డినామినేటర్లో 2 వస్తుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా ఏం చేయొచ్చు, మళ్ళీ మనకి 8 థీటా కాస్ సైన్ 4 థీటాని ఏం రాయొచ్చు, 8 థీటా మైనస్ 4 థీటాగా రాసుకుంటే సైన్ 90 మైనస్ థీటా. ఎందుకంటే 8 థీటా వాల్యూ అంతా π/2, సో సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో కాస్ 4 థీటాకి ఈక్వల్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. సో -2 × 2 -4 వస్తుంది. కానీ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ క్వశ్చన్లో అబ్సల్యూట్ వాల్యూ అడిగాడు. సో అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ 4. ప్రూవ్ అయింది కదా అబ్సల్యూట్ వాల్యూ 4 అని. సో ఇక్కడ ఏంటంటే ట్రిక్ ఏంటంటే మనకి ఏదైతే యాంగిల్ ఉంటుందో రిపీటెడ్గా దాన్ని మనం ఒక సమ్ యాంగిల్ థీటా అనుకొని కాంప్లిమెంటరీలోకి మార్చేస్తే మనకి రిమైనింగ్ అంతా కూడా సింప్లిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/cos 290 ప్లస్ 1/√3 sin 250 ఈజ్ 2 అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. సో కాస్ 290 అంటే ఎంత, ఇక్కడ కాస్ 290 అంటే 270 ప్లస్ 20, 270 కాస్ పాజిటివ్ కాబట్టి అక్కడ కాస్ కాస్త సైన్గా మారుతుంది, సైన్ 20 డిగ్రీ ప్లస్ 1/√3 ఇంటూ సైన్ 250 అంటే సైన్ 270 మైనస్ 20 రాసుకోవచ్చు. సైన్ 270 మైనస్ అంటే సైన్ కాస్త కాస్గా మారుతుంది, సైన్ నెగిటివ్ కాబట్టి అక్కడ మైనస్ కాస్ 20 డిగ్రీ. సో మైనస్ కాస్ 20 డిగ్రీ కాబట్టి మైనస్ కాస్ 20 డిగ్రీ ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు √3 cos 20 మైనస్ సైన్ 20, డినామినేటర్లో √3 టైమ్స్ సైన్ 20 కాస్ 20 ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. సో ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే ఇలా 2తో మల్టిప్లై డివైడ్ చేశాను. దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, √3/2 ఇక్కడ కూడా 1/2 రాసి ఇంకో 2తో మల్టిప్లై చేస్తున్నాను, అప్పుడు 4 అవుతుంది. 4 ఇంటూ √3/2 అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ సైన్ 60, ఇది కూడా కాస్ 60. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ 40/2 సైన్ థీటా కాస్ థీటా సైన్ 2 థీటా. సో సైన్ 40 మిగిలిన √3 ఇక్కడ. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 4/√3 మిగులుతుంది. సో దీన్ని √3తో మల్టిప్లై డివైడ్ చేస్తే రేషనలైజ్ చేశాను, 4√3/3 వస్తుంది. ఇక్కడ గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాన్ని అర్థం ఏంటంటే స్టెప్ వాల్యూ అడుగుతున్నాడు, స్టెప్ ఫంక్షన్. సో దీని వాల్యూ ఏమవుతుంది, 4√3/3 4 ఇంటూ 1.7/3 1 పాయింట్ సంథింగ్ 1.3 అనుకుంటే 1.3 ఇంటూ 1.7 1.3 ఇంటూ 1.7 సంథింగ్. సో 170 51 112 2.21. సో 2.21 యొక్క అబ్సల్యూట్ స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది, 2.21కి 2 వస్తుంది అంతేగా, 2 3 2.21 ఇటువైపు ఉంది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అయితే. సో మనకి స్టెప్ ఫంక్షన్ వాల్యూ 2. సో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y ఈక్వల్ టు 1/sin power 6x ప్లస్ cos power 6x ఈజ్ 4. sin power 6x ప్లస్ cos power 6x నేను రాసుకోవచ్చు అంటే 1 - 3 sin square x cos square x రాసుకోవచ్చు. ఒకవేళ ఇది ఐడియా లేకపోతే ఇది ఎలా రాసుకోవాలో చూపిస్తాను చూడండి. 1/sin power 6x ప్లస్ cos power 6x అంటే ఏం రాసుకోవచ్చు, sin square x హోల్ క్యూబ్ ప్లస్ cos square x హోల్ క్యూబ్. ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం కింద డినామినేటర్లోది.
దీని మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడంటే ఏం చేయాలి, మ్యాక్సిమం అడుగుతున్నాడంటే డినామినేటర్ మినిమైజ్ చేయాలి. సో మనకి మినిమం వాల్యూ ఆఫ్ ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడంటే మినిమం వాల్యూ కనుక్కోమంటున్నాడు. మినిమం వాల్యూ ఆఫ్ sin square x whole cube ప్లస్ cos square x whole cube, sin power 6x ప్లస్ cos power 6x. దీన్ని ఏం రాయొచ్చు, a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ sin square x cos square x. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 1 ఇక్కడ. సో మిగిలిన దీన్ని ఏం రాసుకో, sin power 4xని sin square x హోల్ స్క్వేర్ ప్లస్ cos square x హోల్ స్క్వేర్ మైనస్ sin square x cos square x. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ రెండింటిని ఏం రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 sin square x cos square x. మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ sin square x cos square x ఉంది. సో టోటల్ మొత్తం ఎంత వాల్యూ అంటే 1 మైనస్ 3 టైమ్స్ sin square x cos square x. సో ఇది డినామినేటర్ వాల్యూ. సో y ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ 1 మైనస్ 3 టైమ్స్ sin square x cos square x. దీని మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాడు. సో దీని మ్యాక్సిమం అంటే మినిమం వాల్యూ ఎంత అవుతున్నప్పుడు మినిమం వాల్యూ కావాలి మనకి. సో దీన్ని ఒక సింగిల్ ఫంక్షన్లో తీసుకొద్దాం. ఇక్కడ సైన్ ఉంది, కాస్ ఉంది, రెండు ఇన్వాల్వ్ అయ్యకుండా ఒక ఫంక్షన్ ఉండేటటువంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. దానికోసం 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు 4 ఇంటూ sin square x cos square x నేను రాయొచ్చు అంటే ఈ పర్టికులర్ వాల్యూని 1/1 మైనస్ 3/4 sin 2x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఆర్ sin square 2x 2 sin x cos x హోల్ స్క్వేర్. సో sin square 2x యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to 1 ఉంటుంది. సో 1 మైనస్ 3/4 ఇంటూ 0 to 1 మనకి మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటేనేగా ఇది మినిమం అయ్యేది. సో 1 వాల్యూ తీసుకుంటే అప్పుడు మనకి మినిమం వస్తుంది. సో 1 మైనస్ 3/4 అంటే 1/4. సో ఇట్ ఈస్ 4. ద వాల్యూ ఇస్ 4, మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ కొసీకెంట్ 10 డిగ్రీ ప్లస్ కొసీకెంట్ 50 డిగ్రీ మైనస్ కొసీకెంట్ 70 డిగ్రీ. ఎప్పుడైనా సరే మనకు కొసీకెంట్లో ఉంటే ఏం చేస్తాం, దాని సైన్లోకి మార్చుకుంటాం. సో 1/sin 10 డిగ్రీ ప్లస్ 1/sin 50 డిగ్రీ. ఇక్కడ వాల్యూ అర్థమైంది కదా, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ అడిగాడు, మనకి 4 వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కొసీకెంట్లో ఉన్నదాన్ని సైన్లోకి మారుస్తున్నా. సో 1/sin 10 డిగ్రీ 1/sin 50 డిగ్రీ మైనస్ 1/sin 70 డిగ్రీ. సో sin 10 డిగ్రీని ఏం చేస్తున్నా అంటే కాసుల్లోకి మారుస్తున్నా, ఎందుకంటే మనకి కొసైన్ ప్రోడక్ట్ సిరీస్ ఉంది, చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. కొసైన్ ప్రోడక్ట్ సిరీస్ కానీ అదేవిధంగా స్వీట్ 60 ఫార్ములా కానీ ఇవి అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కన్వీనియంట్గా కొసైన్లోకి మారుస్తున్నా. సో sin 10 డిగ్రీ బదులు cos 80 డిగ్రీ, sin 50 బదులు cos 30, సో cos 40, దాని కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది cos 40 cos 80 మైనస్ 1/cos 20 డిగ్రీ. సో మన ఎల్సిఎం కనుక తీసుకుంటే ఏమొస్తుంది, cos 20 డిగ్రీ cos 40 డిగ్రీ cos 80 డిగ్రీ. cos 80 డిగ్రీ తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ cos 20 డిగ్రీ cos 40 డిగ్రీ. cos 40 డిగ్రీ తీసుకుంటే cos 20 డిగ్రీ cos 80 డిగ్రీ. అదేవిధంగా cos 20 డిగ్రీ తీసుకుంటే cos 40 డిగ్రీ cos 80 డిగ్రీ. సో దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ ఏముంది, ఇది స్వీట్ 60 ఫార్ములా అప్లై చేయొచ్చుగా. స్వీట్ 60 ఫార్ములా ఏం చెప్తుంది, ఇది ఏ అనుకుంటే ఇది 60 మైనస్ ఏ ఉంది, ఇక్కడ 60 ప్లస్ ఏ ఉంది, ఆ మూడు ప్రోడక్ట్లోనే ఉన్నాయి. సో cos a cos 60 మైనస్ ఏ cos 60 ప్లస్ ఏ ఈజ్ 1/4 ఆఫ్ cos 3a. సో 1/4 ఆఫ్ cos 3a కదా వాల్యూ. సో 1/4 cos 60 అంతా sin 30 1/2. సో డినామినేటర్ వాల్యూ ఎంత అంటే 1/8. అది న్యూమరేటర్లోకి వెళ్తే ఏం చేస్తుంది, 8 టైమ్స్ రిమైనింగ్ వాల్యూస్. సో దీంట్లో మనం ఏ రెండింటిని కామన్ తీయొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cos 20 అనేది ఈ రెండింటి నుంచి కామన్ తీయొచ్చు. సో cos 20 కామన్ తీస్తే మనకి cos 40 ప్లస్ cos 80 ప్లస్ cos 80 మైనస్ cos 40 cos 80.
దీన్ని ఫర్దర్గా ఎలా సాల్వ్ చేయొచ్చు? దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, cos 20 8 టైమ్స్ cos 20 డిగ్రీ. సో cos 20 డిగ్రీ అంటే యాస్టేజ్ ఉంచేసి cos 40 ప్లస్ cos 80, cos c ప్లస్ cos d ఫార్ములా అప్లై చేస్తే cos c ప్లస్ cos d, cos సమ్ ప్లస్ cos డిఫరెన్స్, 2 cos sum plus cos difference is 2 cos a cos b. So 2 cos c plus d by 2, 120 by 2, cos 60, cos 40 minus 80, minus 40 by 2, cos 20, cos c plus cos d, 2 cos c plus d by 2, cos c minus d by 2, minus cos 40, cos 80, ఈ పర్టికులర్ వాల్యూ. సో ఇది 8 టైమ్స్ దిస్ వాల్యూ. ఇక్కడ cos 60 వాల్యూ 1/2కి ఈక్వల్. సో ఈ రెండు క్యాన్సిల్. cos 20 cos 20, cos స్క్వేర్ 20 డిగ్రీ మైనస్ cos 40 డిగ్రీ cos 80 డిగ్రీ. దీన్ని ఫర్దర్గా ఎలా రాసుకోవచ్చు అంటే, సో 8 టైమ్స్ cos స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ cos 2 థీటా బై 2 రాసుకోవచ్చు. cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ cos 2 theta by 2, 1 plus cos 40 degree by 2 minus cos 40 degree cos 80 degree. సో మనకి 2 కనుక బై d తీసుకొచ్చేస్తే 2తో మల్టిప్లై చేస్తే ఆర్ 1/2 కామన్ చేద్దాం. సో 8/2, 1 plus cos 40 degree minus 2 cos 40 cos 80, 8/2 అంటే 4, 1 plus cos 40 degree minus 2 cos a cos b అని రాయొచ్చు. cos sum plus cos difference, cos sum అంటే cos 120 ప్లస్ cos difference అంటే cos 40 డిగ్రీ. సో ఇప్పుడు ఈ cos 40 ఇక్కడ మైనస్ cos 40 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 మైనస్ cos 120 అంటే మైనస్ cos 60, మైనస్ cos 60 అంటే -1/2 మైనస్ ప్లస్ 1/2. సో 4 ప్లస్ 2, 6 ఈజ్ ద ఆన్సర్. సో వచ్చింది కదా మనకి. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, కొసీకెంట్ వాటిని సైన్లోకి, సైన్లో నుంచి కాసుల్లోకి చేంజ్ చేసి దాని తర్వాత మనం ఇలా చేయొచ్చు, లేదా డైరెక్ట్ సైన్లో ఉండి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం వాల్యూస్ అయితే మాత్రం ఒక సింగిల్ ఫంక్షన్లోకి తీసుకురావడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇఫ్ లాగర్థమ్స్ మీద ఒక క్వశ్చను, ట్రిగ్నామెట్రీ లాగర్థం ఇన్వాల్వ్ అయ్యింది. టు ద బేస్ 10 అంటే కామన్ లాగర్థం ఇచ్చాడు. న్యాచురల్ లాగర్థం అయితే టు ద బేస్ ఈ అంటే యూలర్ వాల్యూ 2.718 ఉంటుంది. ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి కామన్ లాగర్థం. లాగ్ sin x టు ద బేస్ 10 ప్లస్ లాగ్ cos x టు ద బేస్ 10 ఈజ్ -1. లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x టు ద బేస్ 10 ఈజ్ లాగ్ n టు ద బేస్ 10 -1/2. దెన్ వాల్యూ ఆఫ్ n ఎంత అంటున్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మనకి లాగ్ ab అంటే లాగ్ a ప్లస్ లాగ్ b కదా. సో లాగ్ ఆఫ్ sin x cos x టు ద బేస్ 10, లాగ్ ab టు ద బేస్ 10 లాగ్ a ప్లస్ లాగ్ b. దీని ఒరిజినల్ ఫామ్లోకి రాశాను. ఇప్పుడు -1. బేస్ ఈ లాగర్థం రిమూవ్ చేస్తే ఏమవుతుంది, బేస్ కాస్త దీనికి బేస్ అవుద్ది. సో sin x cos x ఈక్వల్ టు 10⁻−1 అంటే 1/10. 2తో మల్టిప్లై చేసి డివైడ్, బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో దట్ ఈజ్ sin 2x ఈక్వల్ టు 1/5. ఇది నుంచి ఇది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేస్తే లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x, sin x ప్లస్ cos x టు ద బేస్ 10 ఈక్వల్ టు, దీన్ని 1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, లాగ్ 10 టు ద బేస్ 10 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుద్ది, లాగ్ m మైనస్ లాగ్ n ఫార్ములా అప్లై చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు లాగ్ m/n అని. సో ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. దాన్ని ఏం రాసుకోవచ్చు అప్పుడు, లాగ్ n/10 టు ద బేస్ 10. సో దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, లాగ్ n మైనస్ లాగ్ 10/2. సో 2ని ఇటువైపు తీసుకొద్దాం. సో ఇక్కడ తీసి ఇక్కడ పెడదాం. అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ టు ద బేస్ 10 ఈక్వల్ టు లాగ్ n/10 టు ద బేస్ 10. sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 1 ప్లస్ sin 2x.
ఇక్కడ లాగర్థం రిమూవ్ చేస్తున్నా, ఇక్కడ కూడా లాగర్థం అనేది రిమూవ్ చేస్తే 1 + sin 2x = n/10. sin 2x వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 1/5. 1 + 1/5 = n/10. దట్ ఇంప్లైస్ 6/5 = n/10. 2 times n = 12. సో రిక్వైర్డ్ n వాల్యూ ఎంత అంటే 12. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC a minus b = 120 degree, sin a/2 sin b/2 sin c/2 = 1/32. దెన్ వాల్యూ ఆఫ్ 8 times cos c. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ a మైనస్ b వాల్యూ మనకి ట్రయాంగిల్ ABC అనగానే మనకు ఐడియా రావాల్సింది ఏంటంటే a + b + c = 180 degree. డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు, a మైనస్ b = 120 ఇచ్చాడు. సో ఇక్కడ a + b ఉంది, విడిగా a + b c వాల్యూ కూడా ఇచ్చుంటే ఇలా తీసుకొని సాల్వ్ చేసే పని. అయితే ఓన్లీ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి మనం దీని నుంచి తీసుకురావాలి, డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్ ఇక్కడ క్రియేట్ చేయగలగాలి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, sin a/2 sin b/2 sin c/2 = 1/32. ఇక్కడ ఇచ్చిన మనకి గివెన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏకి బీకి మధ్య రిలేషను డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ 120 degree. సో ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే సిడి ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో దాని పర్పస్ నేనేం చేస్తున్నా అంటే దీన్ని 1/16 రాసి 2 ఇక్కడ రాస్తున్నా. సో 2 sin a sin b అంటే ఏం రాసుకోవచ్చు మనం, 2 sin a sin b అంటే కాస్ డిఫరెన్స్ మైనస్ కాస్ సమ్. కాస్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్ మైనస్ కాస్ సమ్ ఆఫ్ యాంగిల్స్ a + b/2 ఇంటూ sin c/2 = 1/16. ఇక్కడ ఇప్పుడు a మైనస్ b వాల్యూ 120 అని తెలుసు కదా, 120/2 ఎంత, cos 60. cos 60 అంటే 1/2 మైనస్ కాస్ ఆఫ్ a + b అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఈ పర్టికులర్ పోర్షన్లో మనకి a + b + c = π. ఎందుకంటే రైట్ ట్రయాంగిల్ అన్నాడు కదా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 degree. π మనకి a + b వాల్యూ ఎంత అవుతుంది, π - c/2 అప్లై చేస్తే కాస్ ఆఫ్ a + b/2 ఈజ్ కాస్ ఆఫ్ 90 - θ sin c/2. sin c/2 కాబట్టి మైనస్ sin c/2 ఇంటూ sin c/2 ఈజ్ ఈక్వల్ టు 1/16. మనకి కావాల్సిన వాల్యూ కాస్ c. 8 cos c కావాలంటే మనం కాస్ c ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ c అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ sin c/2 ఎలా రాసుకోవచ్చు, కాస్ θ అంటే 1 - 2 sin² θ/2 కదా. సో ఇక్కడ 1 - 2 sin² c/2. సో sin c/2 వాల్యూ కనుక్కుంటే చాలు. సో ఇది క్వాడ్రాటిక్ ఇన్ sin c/2లో వస్తుందో లేదో చూద్దాం. 1/2 sin c/2 మైనస్ sin² c/2 అటు తీసుకెళ్తే sin² c/2, 1/2 sin c/2 అటు తీసుకెళ్తే -1/2 sin c/2 ప్లస్ 1/16 = 0. చూస్తే ఇది 1/4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, 1/16 = 0. సో మనకి సరిగ్గా సరిపోయింది. sin c/2 మైనస్ 1/4 హోల్ స్క్వేర్, sin² c/2 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1/4 అంటే 1/2 sin c/2 = 0. దిస్ ఇంప్లైస్ sin c/2 వాల్యూ ఈజ్ 1/4. ఇది 1/4 వచ్చింది కాబట్టి కాస్ c వాల్యూ ఎంత వస్తుంది, 1 - 2 times 1/16, 1 - 1/8, 7/8. కాస్ c వాల్యూ 7/8, మనకి 8 times కాస్ c అన్నాడు. సో 7/8 క్యాన్సిల్, 7 ఇస్ ద ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan x/2 = tan y/3 = tan z/5 and sum of angles is pi and tan square x plus tan square y plus tan square z = 38/k, then k = how much? మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 degree అయితే ఇది ట్రయాంగిల్ అని చెప్పలేదు ఇక్కడ, కానీ ట్రయాంగిల్ యాంగిల్సే. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degree కాబట్టి ట్రయాంగిల్లో ఇచ్చిన కండిషన్స్ లా తీసుకోవచ్చు. మనకి సిగ్మా tan a = π tan a. ఇక్కడ పై అంటే పై రేడియన్స్ 180 degree కాదు, పై అంటే ప్రొడక్ట్ అంటే tan a ప్లస్ tan b ప్లస్ tan c = tan a tan b tan c. ఈ కండిషన్ హోల్డ్ అవుతుంది వెన్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇక్కడ ఇంటీగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పై ఉంటాయి. సో సిగ్మా tan a = π tan a. ఈ సమ్మేషను ఈ ప్రోడక్ట్కి ఈక్వల్. మనకి ఇక్కడ ఈ 3 ఈక్వల్ అని చెప్పి ఇచ్చాడు కదా. సో tan x/2 = tan y/3 = tan z/5. సో సపోజ్ ఈ వాల్యూ అంతా కూడా సమ్ p అనుకుందాం. సో tan x వాల్యూ అంతా అప్పుడు 2p, tan y వాల్యూ 3p, tan z వాల్యూ 5p. సో అన్నిటి యొక్క యాంగిల్స్ వాల్యూ వచ్చేసింది.
సో 5, 6, 7, 8, 9, 10. 10p ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ చేస్తే 5, 3, 15, 17, 30. 30p క్యూబ్. p స్క్వేర్ టైమ్స్, సో 0, 0 క్యాన్సిల్. 3p స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ p స్క్వేర్ ఈక్వల్ టు 1/3. ఇక్కడ p అంటే ఏంటి? ఇక్కడ ఈ పర్టికులర్ రేషియో వాల్యూ tan x/2, tan y/2, tan z/5. ఇది నెగిటివ్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. p ఈజ్ ఈక్వల్ 1/√3 తీసుకోవాలి. ఒకవేళ నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది? మనకి tan x నెగిటివే, tan y నెగిటివ్, tan z నెగిటివ్. అంటే 3 కూడా అబ్ట్యూజ్ యాంగిల్స్ అయితే అవ్వవు కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ పై అన్నాడు. 3 అబ్ట్యూజ్ అయితే సమ్ యాంగిల్స్ పైన దాటేస్తాయి, 180 డిగ్రీ దాటేస్తుంది. కాబట్టి p వాల్యూ ఐ థింక్ 1/√3 తీసుకోవచ్చు. అయితే మనకి pతో సంబంధం లేదు, మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ స్క్వేర్స్ కావాలి. సో స్క్వేర్స్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 4p స్క్వేర్ ప్లస్ 9p స్క్వేర్ ప్లస్ 25p స్క్వేర్. 25, 9, 34, 38. సో 38p స్క్వేర్ ఈక్వల్ టు 38/k. దీని వాల్యూ కావాలి మనకి. 38p స్క్వేర్, p స్క్వేర్ ఆల్రెడీ 1/3 ఉంది కాబట్టి 38/3 ఈజ్ ఈక్వల్ టు 38/k. రెండు కంపేర్ చేస్తే k ప్లేస్లో ఎంత ఉంది? 3. సో అదే అడిగాడు. సో వాల్యూ ఇస్ 3. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేర్ థీటా ఈజ్ రీప్లేస్డ్ విత్ π/16 రీప్లేస్డ్ విత్ థీటా.